హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి థంబ్నెయిల్స్ డిజైనింగ్. థంబ్నెయిల్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి? మనకి వీడియోస్ అన్నీ కూడా మెయిన్ వచ్చేసి థంబ్నెయిల్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. మన థంబ్నెయిల్ బాగుంటేనే మనకి వీడియోస్కి వ్యూస్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. సో చాలామందికి తెలియకుండా ఏదో ఒకటి అలా థంబ్నెయిల్స్ పెట్టేస్తూ ఉంటారు, అలాగే వ్యూస్ కూడా రావడం తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీకు వ్యూస్ అనేవి చాలా తగ్గిపోతాయి. సో మనం థంబ్నెయిల్ అనేది బాగా డిజైన్ చేస్తేనే మనకి వ్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో మనం ఈ థంబ్నెయిల్స్ని ఏ యాప్ యూజ్ చేసి మనం డిజైన్ చేసుకోవచ్చు, అలాగే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు ముందుగా ప్లేస్టోర్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లేస్టోర్లో సెర్చ్ బటన్కి వెళ్ళగానే పిక్సెల్ యాప్ అని అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, పిక్సెల్ యాప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను ఓపెన్ చేసేస్తున్నాను. మీరు ఈ విధంగా పిక్సెల్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ ఇంటర్ఫేస్ని మనం సైజ్ అనేది తగ్గించుకోవాలి. మనకి థంబ్నెయిల్ సైజ్ ఎంత ఉంటుంది అంటే 16:9 రేషియోలో థంబ్నెయిల్ డిజైనింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి 16:9 రేషియో రావాలి అంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ 3 డాట్స్ని మనం ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి, ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇమేజ్ సైజులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాస్ట్యూమ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. కాస్ట్యూమ్ అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, థంబ్నెయిల్, యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయగానే మనకి చూడండి 16:9 రేషియో అయితే వచ్చేసింది. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి థంబ్నెయిల్ సైజ్ అయితే మనకి డిజైన్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే, మనం కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, మనకి బార్డర్ కలర్ బాగాలేదు, నచ్చలేదు అనుకోండి, మీరు అప్పుడు ఏం చేయాలి, కలర్స్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ కలర్స్ ఇంకా చాలా కలర్స్ ఉంటాయి ఇవి కాకుండా. సో ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆ కలర్ వద్దు అనుకున్నప్పుడు మీరు వేరే కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, నేనైతే ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ రైట్ బటన్ ఉంది కదా, ఇక్కడ రైట్ బటన్ అయితే ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్, న్యూ టెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నామో దాన్ని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. థంబ్నెయిల్ హెడ్డింగ్ ఏంటి అనేది అయితే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ డిజైన్ అనేది అయితే టైప్ చేస్తున్నాను. హౌ టు క్రియేట్ అనే ఒక టెక్స్ట్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ పెట్టేసుకుంటున్నాను టెక్స్ట్ని అయితే. తర్వాత ఇంకొక టెక్స్ట్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ప్లస్ బటన్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి టెక్స్ట్ని అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇంకొక టెక్స్ట్ తీసుకుంటున్నాను. థంబ్నెయిల్ డిజైన్ అనేసి తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఓకే బటన్ని ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం సైజ్ అనేది, ఫాంట్ సైజుని పెంచుకోవాలి. ఇప్పుడు చూడండి, హౌ టు క్రియేట్ అనే ఉంది కదా, దీన్ని మనం ఇలా డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ సైజుని అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. టెక్స్ట్ సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఓకే రైట్ సింబల్ని ప్రెస్ చేయగానే ఓకే అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి అంటే, పొజిషన్ని చెక్ చేసుకోవాలి. పొజిషన్ అయితే నేను చేంజ్ చేశాను ఈ విధంగా. ఇప్పుడు రైట్ సింబల్ని నొక్కగానే మనకి పొజిషన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ సైజ్ అనేది ఉంది కదా అండి, ఈ సైజ్ ఇందాక చేశాను కదా, కొంచెం తగ్గిస్తున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాడింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, చూడండి, ఇలా అనుకుంటే మనకి ఇలా ముందుకు మూవ్ అవుతుంది, ఇలా అంటే బ్యాక్ వస్తుంది. సో ఈ విధంగా మనం సైజ్ అనేది, ఏ సైజు మీకు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని అలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా ఈ విధంగా అయితే మూవ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ రైట్ సింబల్ ప్రెస్ చేయగానే మనకి అది ఓకే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కలర్, ఫాంట్ టెక్స్ట్ యొక్క కలర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైనా ఒక కలర్ని సెలెక్ట్ చేసుకొని మీరు టెక్స్ట్ యొక్క కలర్ని అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి. ఏ కలర్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ కలర్ని అయితే ఓకే చేసేసాను. ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ని అయితే ఓకే చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాంట్ అని ఉంది కదా, చూడండి. ఫాంట్ అనే దగ్గర మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి. మనకి ఏది కావాలనుకుంటే దాంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫాంట్ డిజైన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో నేనైతే ఇదైతే ఉంచేస్తున్నాను. చూడండి, మనకి ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన టెక్స్ట్ యొక్క స్టైల్ అన్నమాట. ఇది బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నేను ఐని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. చేసిన తర్వాత చూడండి, ఇక్కడ కర్వ్ అనే ఆప్షన్ ఉంది కదా. మీకు కర్వ్ ఇలా క్రాస్లో అనుకుంటే క్రాస్లో వస్తుంది, ఇలా స్ట్రైట్ ఇలా కావాలంటే ఇలా వస్తుంది. ఎలా అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాను. హౌ క్రియేట్ అని వచ్చింది కదా, నేను హౌ టు క్రియేట్ అని పెట్టాల్సింది ఇక్కడ. ఓకే, హౌ క్రియేట్ ఓకే. ఇప్పుడు దీన్ని అయితే నేను ఓకే చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ గ్రౌండ్ అని ఉంది కదా. ఒకవేళ మీరు టెక్స్ట్కి గ్రౌండ్ ఇవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ కలర్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీది ఆ కలర్లోకి చేంజ్ అవుతుందన్నమాట. టెక్స్ట్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతూ ఉందన్నమాట. చూడండి, ఈ విధంగా టెక్స్ట్ అనేది కలర్ చేంజ్ చేసేసుకోవచ్చు. అది అవసరం లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు రిమూవ్ చేసినా కూడా తొలగిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇవి అలైన్ అనేది ఉంది కదా, ఇది ఫ్రంట్ మిడిల్ ఇలా ఇది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మిడిల్ అంటే ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రోక్ అని ఉంది కదండి. స్ట్రోక్ అనేది దాని యొక్క కలర్ డిజైన్ అన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి ఇందాక లైట్గా ఉంటుండే కదా టెక్స్ట్ అనేది, ఇక్కడ మనం డిజైనింగ్ ఎలా కావాలనుకుంటే అలా మనం స్ట్రోక్ చేసుకోవచ్చు వీటికి. చూడండి, కలర్స్ని బట్టి అవి ఫాంట్స్ అనేవి కొంచెం కొంచెంగా చేంజ్ అవుతూ డిజైన్గా బాగుంటాయి అన్నమాట చూడడానికి. ఇప్పుడు ఇందులో మీరు నచ్చింది ఏదైనా కూడా ఓకే చేసేసుకోవచ్చు. నేనైతే గ్రే కలర్ని ఓకే చేసేసాను. ఇక్కడ చూడండి, షాడో అని ఉంది కదా, షాడోని ఒకవేళ కావాలనుకుంటే మీరు అలా షాడో అనేది కనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే తీసేసాను, పెట్టట్లేదు. ఇక్కడ చూడండి, ఇంటర్ షాడో అనేది ఉంటుంది ఇక్కడ. దీన్ని ఓకే చేయగానే మనకి ఈ విధంగా అయితే రావడం, కొంచెం బ్లర్ టైప్లో రావడం అయితే జరుగుతుంది. సో నేను దాన్ని కూడా పెట్టట్లేదు. ఎంబాస్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది కదా, చూడండి. ఈ విధంగా ఆప్షన్ ఆన్ చేయగానే మనకి టెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో నేను దీన్ని కూడా ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 3D టెక్స్ట్ అనమాట. 3D టెక్స్ట్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డెప్త్ అనేది ఉంది కదా, డెప్త్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఈ విధంగా డెప్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా తగ్గించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, డార్క్ అని ఉంది కదా, డార్క్ అనేది పెంచుతుంటే చూడండి టెక్స్ట్ అనేది కొంచెం బ్యాక్ నుంచి షాడో టైప్ లాగా వస్తుంది కదా. సో నెక్స్ట్ ఎక్స్ రొటేషన్ అని అయితే వచ్చింది చూడండి. ఇక్కడ చూడండి, రొటేషన్ అవుతుంది వర్డ్స్ అనేవి, ఇలా ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వై రొటేషన్ అంటే సైడ్లకి ఇలా రొటేట్ చేసుకోవచ్చు అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి జెడ్ రొటేషన్ అంటే ఇలా ఈ విధంగా చేంజ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంటెన్సిటీ ఇందాక చూపించాను కదా ఇది మీకు. నెక్స్ట్ 3D షాడో. 3D షాడో కావాలనుకుంటే మీరు ఓకే చేసేసుకోవచ్చు. కింద మీకు షాడో అనేది అయితే కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇదిగో నేను వైట్ పెట్టేశాను, వైట్ కొద్దిగా షాడో అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం టెక్స్ట్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ టెక్స్ట్ని కూడా ఆ విధంగానే మనం డిజైన్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే ప్రెస్ చేయగానే మనకి టెక్స్ట్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ టెక్స్ట్ సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇంక్రీజ్ చేసేసుకొని దీన్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఇదే విధంగా మనం టెక్స్ట్ యొక్క కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఏదైనా ఒక కలర్ని సెలెక్ట్ చేసేసుకొని టెక్స్ట్ యొక్క కలర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, దీన్ని ఓకే చేయగానే టెక్స్ట్ యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఏంటి, ఫాంట్ యొక్క స్టైల్ అన్నమాట. ఫాంట్ యొక్క స్టైల్ని అయితే మనం చేంజ్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, నేను ఈ విధంగా అయితే ఫాంట్ యొక్క స్టైల్ని చేంజ్ చేస్తున్నాను. ఓకే చేశాను. ఇక్కడ చూడండి, థంబ్నెయిల్ డిజైన్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఏం చేస్తామంటే డిజైన్ని కొద్దిగా ఇలా చూడండి, ఈ విధంగా మనం డిజైన్ అయితే చేసేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని ఈ ప్లేస్లో ఉంచేసి ఇప్పుడు నేను దీన్ని ఇక్కడికి చేంజ్ చేస్తున్నాను డిజైన్ని. చూడండి, దీనికి ఇంకా ఏం చేస్తున్నానంటే నేను 3D సెట్టింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఫాంట్ యొక్క స్టైల్ ఉంది కదా, ఫాంట్ యొక్క స్టైల్ ఇటాలిక్లోకి తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, థంబ్నెయిల్ డిజైన్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోయింది. దీనికి నేను టెక్స్ట్ కూడా తీసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను ఒక కలర్ని. ఈ విధంగా నేను ఒక కలర్ని అయితే చూస్ చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ ఈ విధంగా ఇస్తే ఇక టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బాగాలేదు కాబట్టి నేను దాన్ని అయితే తీసేసాను. చూడండి, ఇంకా ఇన్నర్ షాడో ఉంది కదా, దాన్ని ఓకే చేస్తున్నాను. ఇక్కడ నేను గ్రే కలర్ అయితే ఓకే చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 3D టెక్స్ట్ అన్నమాట. 3D టెక్స్ట్ని ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, డెప్త్ కొద్దిగా ఇక్కడ చూడండి, డెప్త్ పెంచుతూ ఉంటే మనకి డెప్త్ వెళ్ళిపోతుంది కదా. సో నేనైతే కొద్దిగానే పెట్టేశాను. ఒక 2 పెట్టేసుకున్నాను డెప్త్ అనేది. డార్క్నెస్ అనేది చూడండి, డార్క్నెస్ అనేది కొద్దిగా ఒక 40 పెట్టేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ రొటేషన్, ఇక్కడ ఎక్స్ రొటేషన్ ఉంది కదా, ఎక్స్ రొటేషన్ వై రొటేషన్ అనేసి ఉంటుంది కదా, ఒక 5 తీసి పెట్టేసుకున్నాను నేను. అలాగే వై రొటేషన్ కూడా ఒక 6 పెట్టేశాను. జెడ్ రొటేషన్ కూడా అంతే. వన్ పెట్టేసుకున్నాను. ఈ విధంగా టిక్ చేసేసాను, రైట్ మార్క్ పెట్టేశాను. ఇప్పుడు 3D టెక్స్ట్ అనేది ఇచ్చేసాను కదా, ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పిక్చర్ని అయితే నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. మన గ్యాలరీ నుంచి ఒక ఇమేజ్ని అయితే నేను తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ మనకి 2 బటన్స్ ఉన్నాయి కదా, లేయర్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళగానే మనకి ఇమేజ్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ నుంచి మనం ఇమేజెస్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఏదైనా ఒక ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను.
ఇప్పుడు ఈ ఇమేజ్ని జూమ్ చేసుకుంటున్నాను కొద్దిగా. చూసారు కదా, ఇక్కడ ఇమేజ్ని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా థంబ్నెయిల్ అనేది దీనిపైన ఈ విధంగా సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్కి థంబ్నెయిల్ని అయితే ఈ విధంగా నేను సెలెక్ట్ చేసేసాను. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా మనం థంబ్నెయిల్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా కావాలి అనుకుంటే మనకి ఇక్కడ చూడండి స్టిక్కర్స్ కూడా ఉంటాయి. మనం ఏదైనా స్టిక్కర్ కావాలంటే స్టిక్కర్స్ని కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా చాలా స్టిక్కర్స్ అయితే ఉంటాయి. మీకు కావాల్సిన ఎమోజెస్ కూడా ఉంటాయి. ఈ విధంగా మనం ఏవైనా కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు రైట్ సింబల్ ప్రెస్ చేయగానే మనకి అది ఓకే అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం థంబ్నెయిల్ ఇలానే టెక్స్ట్స్ ఇంకా ఏవి కావాలనుకుంటే మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో ఆ కంటెంట్కి రిలేటెడ్గా ఏదైనా సరే టెక్స్ట్ తీసుకొని మీరు థంబ్నెయిల్ డిజైన్ అనేది ఈ విధంగా చేసేసుకోవచ్చు. సో థంబ్నెయిల్ డిజైనింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక ఆప్షన్ షేర్ పక్కన ఒక ఆప్షన్ కనిపిస్తున్నది. ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సేవ్ యాజ్ ఇమేజ్ ఆప్షన్ అయితే మీరు ఓకే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని అయితే ఉంది కదా, అప్పుడు మనం ఓకే చూసారు కదండి. ఈ విధంగా థంబ్నెయిల్స్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. మీరు కూడా వెంటనే పిక్సెల్ ల్యాబ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే థంబ్నెయిల్స్ని మంచిగా డిజైన్ చేసుకొని వీడియోస్లో అయితే అప్లోడ్ చేసుకోండి. మీకు అయితే వ్యూస్ ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.